హీరోయిన్లు ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా అడుగుపెట్టి నటనతో అందంతో మంచి గుర్తింపు స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్న వాళ్ళు ఎందరో. అయితే అలాంటి వాళ్ళు కొంతమంది హీరోయిన్లు కొంతకాలం పాటు వెండితెర మీద అలరించి ఆ తర్వాత వ్యక్తిగత జీవితం మీద కూడా ఫోకస్ చేస్తూ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే అలా హీరోయిన్గా అలరించి పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి హీరోయిన్కి ఎదురయ్యే మొట్టమొదటి ప్రశ్న ఏంటయా అంటే, ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుంది కదా, మరి సినిమాల్లో నటిస్తుందా లేదా, పెళ్లి తర్వాత ఆవిడ భర్త ఒప్పుకుంటాడా, అత్తారింటి నుంచి ఆవిడకి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా అంటూ రకరకాల రూమర్లు రకరకాల ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు సరిగ్గా అలాంటి ప్రశ్ననే ఎదుర్కొంది ఎవరో కాదు, మెగా ఫ్యామిలీ కొత్త కోడలు, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అలరిస్తున్న లావణ్య త్రిపాఠి. ఇక లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్లు పెళ్లైన 3 నెలల తర్వాత ఇప్పుడు వరుస సినిమాలతోనూ మరోపక్క వెబ్ సిరీస్తో బిజీగా ఉంది మెగా ఫ్యామిలీ కోడలు. రీసెంట్గా ఆమె నటించిన వెబ్ సిరీస్ అయిన మిస్ పర్ఫెక్ట్ ట్రైలర్ లాంచ్కి రావడం జరిగింది. అయితే చాలా రోజుల తర్వాత మీడియా ముందు కనిపించడంతో ఇక మీడియా వాళ్ళందరూ వరుస ప్రశ్నలు సంధించేశారు. ఆవిడని అడిగిన మొదటి ప్రశ్న, పెళ్లి చేసుకున్నారు, మరి మేమైతే అనుకున్నాము మరి లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత వెండితెర మీద కనిపిస్తుందా లేదా అని. మీరేమో ఆశ్చర్యం కలిగించే విధంగా ఇలా వెబ్ సిరీస్ ద్వారా కనిపిస్తున్నారు. పెళ్లి తర్వాత మీ జీవితం ఎలా ఉంది, అత్తారింటి నుంచి అందులోనూ మెగా ఫ్యామిలీ కోడలు, మీకేమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, హీరో వరుణ్ తేజ్తో మీ జీవితం ఎలా ఉంది అంటూ మొహమాటం లేకుండా రకరకాల ప్రశ్నలు అడిగిన నేపథ్యం. ఇక వీటన్నిటికీ లావణ్య త్రిపాఠి తన చిరునవ్వుతో ఎంతో చక్కగా సమాధానం చెప్పింది. ఇక లావణ్య త్రిపాఠి ఇచ్చిన సమాధానం పెళ్లి తర్వాత మెగా ఫ్యామిలీ కోడలుగా తన జీవితం ఎలా ఉందో తెలుసా అంటూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఆశ్చర్యకరమైన సంగతులు ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. ఇక లావణ్య త్రిపాఠిని అడిగిన ప్రశ్నకి సమాధానంగా, పెళ్లి తర్వాత తాను ఎంతో హ్యాపీగా ఉన్నాను, జీవితంలో ఒక మంచి పార్ట్నర్ దొరకడం కూడా అదృష్టం, నాకు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, ముందు నుంచి పెళ్లి తర్వాత కూడా నటించాలి అనుకున్నాను, కథ దొరికితే చాలు, మంచి కథ అయితే అది వెబ్ సిరీస్ అయినా సినిమా అయినా నాకు ఎలాంటి డిఫరెన్స్ కనిపించదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక అంతేకాకుండా మరి కథలు ఎంచుకునే విషయంలో మీరు పోషించే పాత్రలతో మీకు ఫ్యామిలీ నుంచి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఇలాంటి క్యారెక్టర్స్ చేయొద్దు, అలాంటి సీన్స్లో నటించొద్దు అంటూ మీ ఫ్యామిలీ నుంచి మీకు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమైనా వస్తున్నాయా అని కూడా అడగడం జరిగింది. దానికి లావణ్య త్రిపాఠి, మొదటి నుంచి నేను ఇండిపెండెంట్గానే ఇండస్ట్రీలో ఉన్నాను, చిన్న వయసులో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను, మా అమ్మ నాన్న నా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడూ నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అన్న రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఇక పెళ్లి తర్వాత కూడా అలానే ఉంది, నాకేమీ పెద్ద తేడా కనిపించట్లేదు, కాకపోతే నాకు నేనే కొన్ని నిబంధనలు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాను, నా పరిధిలో నేను ఉంటాను, నేను పోషించే పాత్ర నిజంగా బాగుండే పాత్రకు నేను న్యాయం చేయగలను అని అనుకుంటే ఆ పాత్రలో నటించడానికి నేను ఎలాంటి మొహమాటము పడను అంటూ తాను నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ, పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి జీవితం మెగా ఫ్యామిలీ కోడలుగా తాను ఎలా ఉందో తెలుసా అంటూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంకా చెప్పుకొస్తూ, మెగా ఫ్యామిలీ కోడలు అని అనిపించుకోవడం అదొక స్పెషాలిటీ, పెళ్లికి ముందుకు వరకు నేను లావణ్య త్రిపాఠిని, పెళ్లి తర్వాతే మెగా ఫ్యామిలీ కోడలను అయ్యాను, కానీ ఇంత పెద్ద బాధ్యతని నిలబెట్టుకోవడం కూడా నా మీద ఉంది, అందుకే నేను ఎలాంటి మొహమాటము పడను, కాకపోతే మెగా ఫ్యామిలీ కోడలు అని వచ్చింది పెళ్లి తర్వాతే, నిజంగా ఇలా అనిపించుకోవడం కూడా చాలా స్పెషల్ నాకు, ఇది నాకు ఒక బాధ్యత కూడా, అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను సినిమాల్లో నటిస్తూ నేను పోషించే పాత్రలతో మంచి ఎంటర్టైన్మెంట్ని ప్రేక్షకులకు ఇస్తాను, దానికి మీ అందరి సపోర్ట్ ఎప్పటి మాదిరిగా నా మీద ఉంటుందని కోరుకుంటున్నాను అంటూ మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.